నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు, పొత్తు ప్రతిపాదన గట్టిగా వ్యతిరేకిస్తా, పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్కి లేక అవకాశం వచ్చిన నాన్నను కలవలేకపోయా, ఆపరేషన్ కగారు పేరుతో కేంద్రం దుశ్చర్యలు. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ, కాంగ్రెస్ ఏమో దళిత వ్యతిరేకి, రేవంత్ రెడ్డి కూడా అని చెప్పి రాసింది. అందువల్లే బట్టి ఎంపీ వంశీలకు అవమానం. మంచిర్యాలలో విలేకరులతో ఎమ్మెల్సీ కవిత, ఆమె పర్యటనలో కనిపించిన బీఆర్ఎస్ నేతలు. ఆంధ్రజ్యోతి పేపరు అది 3 days 4 days నుంచి ఇదే వార్త రాస్తుంది. బ్యానర్ ఐటమ్ ఇది తప్ప వేరేది లేదు. కవిత వార్త. ఆమె ఎయిర్పోర్ట్లో దిగి ప్రెస్ మీటు, దానికంటే ముందు రోజు లేఖ రిలీజ్ కాడ నుంచి ఇదే కంటిన్యూషన్. బ్యానర్ ఐటమ్ వేరే. అనేక ప్రజా సమస్యలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి, అనేక ఆర్థిక సంక్షోభాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి. రాస్తారా అంటే రాయడం. ఏం పేపర్ ఇది, ఏం టీవీ ఛానల్? దేనికోసం మీరు వార్తలు రాసేది? ప్రజల కోసం రాస్తారా, ఎంటర్టైన్మెంట్ కోసమా? ఏందో ఒకవేళ కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిద్దో, లేకపోతే కవిత లేఖ రాసిందేమో, వాళ్ళ అయ్యా బిడ్డ కొట్టుకుంటుంటే మీరు దాన్ని తీసుకొచ్చి బ్యానర్ ఐటమ్ వేసి ప్రజల మీద అంటగట్టి ప్రజల మీద రుద్దే ప్రయత్నం ఏంటి? ఫీజు రీయింబర్స్మెంట్ 6,000 కోట్లు పెండింగ్ ఉండి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు హాల్ టికెట్లు రాక ఎగ్జాములు రాయట్లేదు, సర్టిఫికెట్లు రాక వేరే అడ్మిషన్ తీసుకునే పరిస్థితి లేదు. వాటి గురించి వార్త రాయరు. ఎంత దుర్మార్గం అంటే, ఎంత దురదృష్టం అంటే న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ళు వాళ్ళ ఎజెండా ఎట్లా ఉంటుందంటే, పేద ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయారు, ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయారు. కేవలం కొంతమందిని పెట్టుకొని వాళ్ళకి పబ్లిసిటీ ఇయటమే పెట్టుకున్నారు. కేటీఆర్ ఆడికి పోయిండు, కేటీఆర్ లండన్ పోయిండు, కవిత లెటర్ రిలీజ్ చేసింది, కవిత ఫ్లెక్సీలో ఆయన ఫోటో లేదు. ఏంది ఫ్లెక్సీలో ఫోటో ఉంటే ఏంది, లేకపోతే ఏంది? జనాలకి ఏంది ఒరిగేది దానివల్ల? ఏమంట స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న, దాన్ని పెద్ద బ్యానర్ వార్త రాత్రి రాయితే అన్న లోపల రాత్రిపై ఏందామా? అసలు ఎవరామా? దేనికామా? ఏ ప్రజల గురించి ఆమె మాట్లాడుతుంది? వాళ్ళు ఏదో కుటుంబ విషయాలు, డబ్బులు పంపకాలు, పదవుల పంపకాలు, పార్టీ పంపకాలు, వ్యవహారాల గురించి మాట్లాడు. దానికి ప్రజలకి ఏం సంబంధం? ఏం చేయాలి ఈ వార్త చదివి ప్రజలు? కనీసం అంటే కనీసం ఉండాలి కదా. ఇవాళ రైతులకు రైతు భరోసా రాలే, వానాకాలం సీజన్ వచ్చింది, రైతులకు ఇత్తనాల సమస్య ఉంది, రైతులకు ఎరువు సమస్య ఉంది, రైతులకు లోన్లు రాని సమస్య ఉంది, ఇప్పుడు క్రాప్ లోన్ రుణమాఫీ కాని పరిస్థితి ఉంది. వాటి గురించి రాయట్లే. ఏందో పట్టుకొని కవిత ఫ్లెక్సీలో కేసీఆర్ ఫోటో లేదు. లేకపోతే కొంపల మునితేనే భూమి బదులైతే, లేకపోతే కవిత అలిగింది, కవితని వాళ్ళ నాయన పిలిస్తే బాగుండేది. ఏంది ఇదంతా? ఈ పెంట అంతా ఏంది? ఈ పెంట వాళ్ళు 10 ఏళ్ళు పెంట చేసే మొత్తం తెలంగాణ ఖజానానంతా లూటీ చేసి మొత్తం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇలా ఏదైనా స్కీమ్ ఇద్దామంటే ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చాయి. మళ్ళీ వాళ్ళ జాలది అన్నట్టు మళ్ళీ తీసుకొచ్చి మన మీద తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం పేపర్లు, టీవీ ఛానల్ చేయడం చాలా దురదృష్టకరం. దీని బదులు ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వాటి గురించి వార్తలు రాయండి. ఏంది ఆమె ఉంటే ఏంది, ఊడితే ఏంది? ఆమె ఉంటుందో ఊడిద్దో, కేసీఆర్ ఉంటుందో ఊడతాడో, పార్టీ ఉంటుందో పోద్దో మనకెందుకు? వాళ్ళు తీసిపోయి బీజేపీలు కలుపుతారో, ఇంకో దాంట్లో కలుపుతారో, అసలు బీఆర్ఎస్ని మూతడో. మూతే ఆగిద్ది? ఇది వ్యవస్థ నడుతూనే ఉంటుంది. దాని గురించి రాయటం బంద్ చేస్తే మంచిది. అన్ని పత్రికలు కూడా ఏమేదో పెద్ద స్వతంత్ర సమర యోధులు అయినట్టు, మొత్తం ఆస్తులు త్యాగం చేసి ఇక కట్టుబాటలు తప్ప ఏమీ లేనట్టు ఆమె గురించి వార్తలు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో ఇంక్లూడింగ్ చిన్నపిల్లలు, మేజర్ కాని పిల్లలతో సహా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నుంచి వచ్చినాయి ఇవన్నీ? ముందరకు దున్నారు వీళ్ళంతా, లేకపోతే సిమెంట్ బత్తాలు మోసి సంపాదించారు, ప్రజలపైనే సంపాదించారు. తెలంగాణ అనే ఒక ముద్దు పదం పెట్టుకొని ఆ పేరుతోనే, ఆ పేరు చుట్టే వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. వాళ్ళ కుటుంబాలు తరతరాలు, ఒక తరం కాదు, ఒక 5-6 తరాలు కూర్చొని తిన్న తరగతి డబ్బులు సంపాదించి ఏం చేయాలో తెలియక తిక్క కేశాలు వేసుకుంటూ ప్రజల వెంబడి, తెలంగాణ వెంబడి మళ్ళీ అధికారం పోయాక కూడా, ఓడగొట్టిన తర్వాత కూడా ఈ వ్యవహారాలు చేస్తున్నారు. దానికి ఈ మీడియా ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు, పత్రికలు సపోర్టు. ఇది ఆ మాట. కమలంతో పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీ బాగుపడలేదు. అసలు ఏ పార్టీ వల్ల ప్రజలు బాగుపడరో చెప్పండి. ఇప్పుడు మీ పార్టీ వల్ల ప్రజలు ఏం బాగుపడరో చెప్పండి. మీ పార్టీ బాగుపడటం పక్కన పెట్టండి. మీ పార్టీ వల్ల ప్రజలు బాగుపడటం కంటే కల్వకుంట్ల కుటుంబం బాగుపడదు, అది అందరికీ తెలుసు. మీరు మళ్ళీ ప్రజల గురించి మాట్లాడితే సిగ్గేస్తుంది, మాట్లాడుకుంటే నవ్వు వస్తుంది. మీకెక్కడిది ప్రజల గురించి? మళ్ళీ ఆమె అప్పుడప్పుడు చెబుతుంది సామాజిక తెలంగాణ అట. ఏడుంది సామాజిక తెలంగాణ? ఎవరు కేటీఆర్, ఎవరు కవిత?
ఎవరు హరీష్ రావు, ఎవరు సంతోష్ రావు, ఎవరు దామోదర్ రావు? ఈ రావులంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఏడుంది దీంట్లో సామాజికం? ఏడానుందా సామాజికం? వీళ్ళంతా మళ్ళా వీళ్ళందరి కిందనే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అంతా పనిచేయాలి. నిజంగానే మీకు సామాజిక తెలంగాణ ఉంటే, ప్రజాస్వామ్య తెలంగాణ ఉంటే, ప్రజాస్వామ్య పార్టీ అయితే ఇవాళ నువ్వు ఉండవు, పార్టీలో సస్పెండ్ కావాలి. తాటికొండ రాజా, ఈటల రాజేందరు, ఆలే నరేందర్ లాంటి వాళ్ళు సస్పెండ్ అయ్యారు పార్టీ నుంచి. విజయశాంతి లాంటి వాళ్ళు. మీరెందుకు కావట్లే? ఏడుంది సామాజిక తెలంగాణ? ఏమున్నట్టు సామాజిక తెలంగాణ? సామాజిక తెలంగాణ లేదు, మాను లేదు. ఇది కలవకోట తెలంగాణ ముమ్మాటికి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు సస్పెండ్ కావట్లే? ఎందుకు సోకాదు నోటీసులు రాలే? ఎందుకు ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టట్లే బీఆర్ఎస్ వాళ్ళు? ఇది అనమాట మీ సామాజిక తెలంగాణలో మీ సూత్రాలు, మీ ఫిలాసఫీలు, మీ సిద్ధాంతాలు. మీ సిద్ధాంతాలన్నీ డబ్బులు సంపాదించడం ఎంత, సంపాదించుకున్న డబ్బులను కాపాడుకోవడం ఎంత, దీని చుట్టే మీరు రాజకీయాలనే కానీ ప్రజల గురించి ఎక్కడా రాజకీయాలు లేవు. మీరు మాట్లాడే ప్రతి స్టేట్మెంటు, మీరు పెట్టే ప్రతి మీటింగు మీ పరపతి కోసం, మీ డబ్బులు సంపాదన కోసం, మీ పదవుల కోసం, మీకు ఆల్రెడీ సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి, దీనికోసమే మీ రాజకీయాలు. దాంట్లో డౌట్ లేదు. అవును బైకాట్ చేశారట, కవితకు దూరంగా కేడర్ అయితే ఏంది, దూరం అయితే ఏంది? ప్రజలకి ఏమైనా తిండి అలదా? దూరం అయితే ఏంది, దగ్గర అయితే ఏంది? యాడికి పోదు దూరం అయ్యి? తండ్రికి బిడ్డ ఎంత దూరం అయింది? ఎన్ని రోజులు అయింది దూరం? ఇదంతా నటన. బీజేపీలో విలీనంపై కేసీఆర్ జవాబు చెప్పాలి. కవిత వ్యాఖ్యలకు ఉన్న విలువ ఏంటి? వాళ్ళది ఆస్తులు, అధికారము, పదవుల కోట్లాట. డాడీ డాటరు, సిస్టరు బ్రదరు, ఫ్యామిలీ డ్రామా, అందులో మేం పాత్రధారులు కాబోము. సింధూర్పై బడే మియర్ రాహుల్ మాటలకు చోటే మియర్ రేవంత్ వత్తాసు పలుకుతుండు. బీజేపీలో విలీనం చేయడానికి రెడీగా అంటే నేను అడ్డంగా బండుకొని ఆపినా అని ఏమో చెప్తుంది. మరి అడ్డంగా బండుకొని ఆపినా అని బిడ్డ చెప్తుంటే కొడుకు అన్న చెప్పాలిగా, అసలు విలీనం లేదురా నాయన అని చెప్పాలిగా. చెప్పట్లేదంటే ఏదో ప్రయత్నం చేశారని అనుమానం. దానిపైన అసలు చెప్పాల్సిన బీఆర్ఎస్ వాళ్ళు చెప్పట్లేదు కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు తేపకోసారి వచ్చి. దానిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తుండు, మీరు ఎవరు మాట్లాడొద్దు, కేసీఆర్ మౌనంగా నాకు మనం ఎందుకు మాట్లాడాలంటే, మీరు మాట్లాడకపోతే మీది నిజం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఖండించాల్సింది బీజేపీ వాళ్ళు ఖండిస్తున్నారు. అట్లాంటిది ఏమి లేదు, ఏది విలీనం లేదు, పొత్తు లేదు, ఉటిదే అని. అది ఖండించాల్సింది ఎవరు? కేసీఆర్, కేటీఆర్ ఖండించాలా. కానీ వాళ్ళు ఖండించట్లే. తేలుగుట్టిన దొంగలు లెక్క వాళ్ళు సప్పుడు చేయకుండా బయట రాకుండా ఉంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతి. రైట్. ఇది ఇది నిన్న సిపిఐ పార్టీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అల్లు అర్జున్ అవార్డును రద్దు చేయాలి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు చెప్తుండు. ఇది వరంగల్. ఈయన సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకుడు. అల్లు అర్జున్కి వచ్చిన అవార్డును రద్దు చేయాలంటాడు. గద్దర్ అవార్డు ఇచ్చారు. అది నాకైతే అర్థం కాలే. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట చేసిండు, చేతులు ఊపిండు, ర్యాలీ చేసిండు, దానివల్ల చచ్చిపోయారు, అందుకే కేసు పెట్టిన, జైలుకి పోయి పంపినవని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఆయనకు అవార్డు వచ్చింది. దేనికంటే ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్ట చేయాలో చెప్పి సినిమా తీసినందుకు అవార్డు ఇచ్చారు. అది ఎట్లా ఇస్తారు? రద్దు చేయండి అంటే స్మగ్లింగ్ చేస్తే స్మగ్లింగ్ ఎట్ట చేయాలో జనాలకు తెలియజేయడానికి సినిమా చేస్తే దానికి అవార్డు ఇటువంటిది. అంటే ఏదన్నా రైతులకో, మహిళలకో, నిరుద్యోగులకో, ప్రజలకో, సామాజిక అంశాలకు ఉపయోగపడే అంశాలపై సినిమా తీస్తే అవార్డు రావాలి. కానీ స్మగ్లింగ్ ఎట్ట చేయాలి, స్మగ్లింగ్తో పోలీసు యంత్రాంగాన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, పోలీసులకు లంచాలు ఇట్లా ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పిన సినిమాకి మీరు ఎట్లా అవార్డు ఇస్తారు అని చెప్పి ఆయన సూటిగా ప్రశ్నించండి. వాస్తవంగా రాష్ట్రంలో ఎవడు ప్రశ్నించలే. ఇది అద్భుతం, వాస్తవం. ఇది అనేక సామాజిక కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి, వాటికి రావట్లే అవార్డులు, వీటికి వస్తున్నాయి. మరి ఇది ఎక్కడ కథో. మొత్తానికి అయితే అల్లు అర్జున్ అవార్డుని అయితే రద్దు చేయాలని అడిగారు. వాళ్ళు ఎందుకు రద్దు చేస్తారు? ఇవ్వాలని ఇచ్చా. అయ్యా నిన్ను జైలుకు పంపిన, ఏదో తప్పు చేసిన, నేను గిచ్చినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయమంటే అది ఏదో బెడిచి కొట్టింది. ఇప్పుడు మళ్ళీ మనం లోపల ఒకటి అయిదామని చెప్పినట్టే ఉంది కథ. 1,00,000 మందికి 1,00,000 వరకు ఇస్తారట జూన్ 2న. ఇది రాజీవ్ యువ వికాసం పేరుతోనే 5 లక్షల మందికి ఉపాధికి సంబంధించి ఆర్థిక సాయం చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. అప్లై చేసుకోన్నారు. 16 లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో 5 లక్షల మందికి ఇస్తారట. 5 లక్షల్లో కూడా 1,00,000 మందికి జూన్ 2 రోజు
₹1,00,000 లోపు ఉన్న స్కీమ్కి ఇస్తారట. 50,000 స్కీమ్ ఒకటి ఉంది, ఇంకోటి 1,00,000 ఉంది. ఈ లోపు ఉన్న వాళ్ళకు 1,00,000 మందికి ఇస్తారట. ఇక మిగతా ఎప్పుడు వస్తాయో మళ్ళీ తర్వాత వెళ్తాయి. 4 కేటగిరీలకు గాను తొలి 2 కేటగిరీల వారికి ఛాన్సు 50,000, 1,00,000 లోపు కేటగిరీలకి కలిసి 1,00,000 మంది లబ్ధిదారుల ఎంపిక. మిగతా 2 కేటగిరీలకు విడతల వారిగా మంజూరు పత్రాలు ఇచ్చేందుకు నిర్ణయించారట. యువతకు స్వయం ఉపాధి యూనిట్లు పంపిణీకి సర్కారు కసరత్తు. తొలి విడత 1,00,000 లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు మంజూరు చేస్తారట. అంటే ప్రొసీడింగ్స్ ఇస్తారట, వాళ్ళకి ట్రైనింగ్ అది ఇది ఉంటుందట. మొత్తానికి అయితే రాజీవ్ యువ వికాసం అప్లై చేసిన వాళ్ళల్లో ఎవరైతే 50,000 యూనిట్కి ₹1,00,000 యూనిట్కి అప్లై చేశారో వాళ్ళకి మొట్టమొదటి ఛాన్సు. వాళ్ళలో మెజారిటీ మెంబర్లకు వస్తాయి అంటున్నారు. ఎందుకంటే 50,000 యూనిట్ అప్లై చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు అదృష్టవంతులు. ఇక 4,00,000 3,00,000 పెట్టిన వాళ్ళకి అత్యవసర వారమే. ఎంతమందికి వద్దో తెలియదు, అసలు వద్దో రాదు కూడా తెలియదు. ఇక అక్కడ దాకా వచ్చాక రైతు రుణమాఫీ కథ ఇది. రైతు రుణమాఫీ చేసుకుంటూ పోయాక 2,00,000 పైన ఉన్నోళ్ళు కూడా పైసలు కట్టుకోండి, మిగతా మేము 2 ఇస్తామన్నారు. ఆ 2 లేదు 3 లేదు, అంత ఉట్టిది అయిపోయింది. ఇది కూడా అదే కథ. ఇది ₹1,00,000 వరకు 1,00,000 మందికి ఇస్తారు. దాని తర్వాత ఇంకొక 1,00,000 2,00,000 మందికి ఇస్తారు. దాని తర్వాత ఇక మళ్ళీ అది పడవ పడితే ఒకడు అడిగేటోడు ఉండడు, చెప్పేటోడు ఉండడు. ఈ దాఫా మొత్తం రేవంత్ సీఎం అట. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. మీరేమన్నా ఏఐసీసీ అధ్యక్షుడా? ఎవరు చెబుతుండో? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తుండు. మీరు కాదుగా, మల్లికార్జున ఖర్గేనో రాహుల్ గాంధీ చెప్తే అది లెక్క. అరే ఒకవైపు రాహుల్ గాంధీ గారు మొన్న అపాయింట్మెంట్ ఇలే 3 రోజులు ఉంటే రేవంత్ రెడ్డికి అని చెప్పి వార్తాపత్రికలలో తాటికాయల అక్షరాలతో రాశారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి ఒకే ఫ్లైట్లో ఢిల్లీ పోయారు. ఈ పనుల మీదనే ఇది మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టులు అధిష్టానంతో పర్మిషన్ తీసుకోవడానికి. ఆడికి పోయిన తర్వాత ముఖ్యమంత్రి ఇంట్లో ఉండు మహేష్ కుమార్ గౌడ్ని కుటుంబంతో సార్ నన్ను గలువు అని రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చిండు. ముఖ్యమంత్రికి ఇలే. మరి దీన్ని బట్టి సంకేతాలు ఏంటంటే ముఖ్యమంత్రిని ఏమైనా మారుస్తారా అని సంకేతాలు చర్చ జరిగింది. దానికి కౌంటర్గా నేను చెబుతాను, లేదు ఈసారి మొత్తం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నేనేం లేని ఇంకోళ్ళు లేరు పోటీలు అని చెప్తుండు. అది మీరుగా చెప్పాల్సింది. ఆ కాంగ్రెస్ పార్టీలో దానికి దగ్గర నాయకులు కేసీ వేణుగోపాలో, రాహుల్ గాంధీనో, మల్లికార్జున ఖర్గేనో చెబితే దానికి విలువ ఉంటుంది. రేవంత్ రెడ్డి అర్ధరాత్రి కూడా రాహుల్ను కలవగలరు. మరి ఎందుకు కలవలే? పగులు కలవచ్చుగా, అర్ధరాత్రి ఎందుకులే, కానీ పగులు ఎందుకు కలవలే? మళ్ళీ ఆయన ఎందుకు కలవద్దు అన్నాడు, ఈయన ఎందుకు కలవాలి? పోయి ఇంట్లోనే కూర్చుండగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చి మళ్ళీ ఇది చెప్పిండు, సార్ నేను కలవలేదు కానీ నాకైతే చెప్పిండు మొత్తం ముచ్చటంతా మీకు చెప్పమన్నాడని. మధ్యవర్తి ఎందుకు వచ్చిండు ఇందులోకి? మీడియేటర్తో మాట్లాడాల్సిన పరిస్థితి, మీడియేటర్లకు సంధానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి మధ్యరాత్రి గెలిచి ఆయన అనేది. శిశుపాలుళ్ళ కేసీఆర్ తప్పులు 99కి చేరాయి, ఇంకా ఒక్క తప్పు మాత్రమే మిగిలి ఉంది. కాళేశ్వరం విషయంలో ఎంత పెద్దవారున్నా వదలం. ఇది నేను చెప్తున్నా కదా, కాళేశ్వరం విషయంలో ఎంత పెద్దవారున్నా వదలం అని మళ్ళీ ఎన్నికలు వచ్చినాక ఇదే చెప్తారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాంట్లో కూడా ఇదే ఉంటుంది స్లోగన్. ఎంత పెద్దవాళ్ళున్నా వదలమని. ఎవరు వదలమన్నారు? అసలు మిమ్మల్ని ఎవరు వదలమని చెప్పింది? ఎవరు అసలు? సిట్టు అయ్యేది కాళేశ్వరం పైన జ్యుడిషియల్ కమిషన్ అయ్యి సంవత్సరం దాటిపోయింది. ఎవరన్నా వదలమంటే వదులుతుండ్రా? కేసీఆర్ అని చెప్పిండు వదిలేయండి ఒకసారని చెప్తే ఆయనే చెప్తారు. జనాలకి ఏం సంబంధం? వదలమని ఏం చెప్తారు? ఎంత పెద్దవారున్నా వదలం. ఒకవేళ వదిలితే గెలితే ఆ పెద్దవారు చెబితేనే వదులుతారు. మరి అదేమన్నా ఉందో ఏం కానీ తేపకోసారి బయటకు వచ్చి ఎంత పెద్దోళ్ళు ఉన్నా వదలం. చర్యలు ఉంటాయి, ఏది కఠినమైన చర్యలు అంటారు. ఇది ఆగస్టు 15లోగా ధరణి భూబకాసురులు చిట్టా తెలుస్తాం. ఆగస్టు 15 మళ్ళీ వచ్చింది ఒక వాయిదా. ఆగస్టు 15 పోయినసారి ఆగస్టు 15కి రైతు రుణమాఫీ మొత్తం చేస్తాం అన్నాడు, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి భూబకాసురులు మొత్తం చిట్టా తీస్తారు. తీసి చర్యలు ఉంటాయా? ఉట్టిదేని చిట్టా తీసి బయటపెట్టి చూడండి అంటారా? ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు అనమాట. కూర్పు కుదిరినట్టేనా? ఏం కుదిరిద్ది కూర్పు? జూన్ 4 వరకు లేడట ఖర్గే గారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఉంటాయి. ఇక అప్పటిదాకా మళ్ళీ రేవంత్ రెడ్డి బోర్డు, మహేష్ కుమార్ గౌడ్ బోర్డు. ఇంకేందంటే మళ్ళీ 30 కన్నారు. వాస్తవంగా జూన్ 30 ఈరోజు ఇది నిన్న ఉండాల, అయిపోయా కథ. మళ్ళీ ఇది కాస్తే మళ్ళీ జూన్ 4కి పోయింది. జూన్ 4 నాడు మళ్ళీ ఏమైతే చూడాలి. 66 మంది పీసీసీ కార్యవర్గంలో ఉంటే 40 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు ఇచ్చినట్ట కూర్పు కుదిరిందా అంటే ఎట కుదిరిద్ది? మీరు పెట్టిన జనాభా లెక్కలు కులగణన చేశారు కదా, దాంట్లో ఓసీలు ఎంతమంది వచ్చారు? 15% కూడా రాలే, అందరు ముస్లింలతో సహా కలిపి. మరి 66లో 15% వాళ్ళకి పోతే మిగతా అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఉండాలిగా. 40 ఇస్తే 26 మళ్ళీ వాళ్ళకి ఇస్తే ఏం సామాజిక కూర్పు ఇది? ఎట్లయితే ఇది కూర్పు? ఇది కుదరని కూర్పే, ఇది కుదిరే కూర్పు కాదు. ఇది
రైట్. ఇది సాక్షి. దిశ చూద్దాం. మౌనం వీడన కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? ఏంది ఆయన స్పందిస్తే ఏంది, స్పందించకపోతే మనకెందుకు? ఇది మౌనం వీడ ఆయన మౌనం కాదు, అలా అడుగు తీసి బయటకు పెట్టట్లే ఆయన. ఇప్పుడే కాదు, ఈ మౌనాలు ఎప్పుడు ఉంటాయి? కేసీఆర్ మౌనాలు ఎట్లా ఉంటాయంటే, ఎలక్షన్లో గెలిచిండు అనుకో, ఇటు ఒక 6,000 మంది ఇటు ఒక 6,000 మంది కూర్చుంటారు, ప్రెస్ మీట్ పెడతారు, ఓ అవాకులు చెవాకులు ఒక 2 గంటలు దంచి పడేస్తారు. ఇంక ఎదుటోడు చెప్పేది ఏండు, వాడెంత ఈడంట లఫూటు బఫూను అని ఆగం ఆగం నోటికి వచ్చినట్టు తిట్టి వెళ్ళిపోతారు. ఓడిపోయిండు అనుకో మళ్ళీ రాడు, ఒక 3-4 నెలలు కనపడ్డు. ఇప్పుడు ఇది అదే కథ. ఇంట్లో డిస్టర్బెన్స్ కాబట్టి ఆయన వచ్చి ఏం చెప్తారు? ఆయనకి ఓటమి అనేది రుచించదు, ఓటమి పైన మాట్లాడు. ఇంతవరకు 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికలు, నవంబర్ 30న జరిగిన ఎన్నికలు, డిసెంబర్లో రిజల్ట్ వచ్చింది, డిసెంబర్ 3 అనుకోండి, 2nd 3. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ కనీసం ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు ఓడిపోయినాం మేము రివ్యూ చేస్తాను అని చెప్పిండా? 1.5 సంవత్సరం దాటిపోయింది ప్రభుత్వం పోయి. ఈ రోజు వరకు అసలు కనీసం సమీక్ష సమావేశం అయిందా? మన ఓటమికి కారణాలు ఏంటి అని 1 to 1 మాట్లాడిందా? దానిపైన ప్రెస్కు చెప్పలే, మాట్లాడలే, మళ్ళీ గెలిచిందాక మాట్లాడ్డా. ఆయన మాట్లాడు దాని గురించి, ఆయన నైజం అది అంతే. ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో గెలిచిండు, ముఖ్యమంత్రి పైన గెలిచినట్టే. అది గెలు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసిండే, కానీ గెలు శ్రీనివాస్ యాదవ్ కాదు ఆడ మ్యాటర్, కేసీఆర్కి ఈటెల రాజేందర్కి మధ్య ఎన్నికలు. అది ఈటెల రాజేందర్ గెలిచిండు, ప్రెస్టీజియస్గా 70,000 మంది ఎస్సీలకే దళిత బంధు కూడా ఇచ్చిండు, అయినా ఓడిపోయిండు. వచ్చి మాట్లాడతారేమనుకుంటారు, మాట్లాడు. అట్లాంటి అనేక, ఇప్పుడు దుబ్బాకలో రఘునందనరావు గెలిచిండు, ఆ రోజు మాట్లాడలే. ఇట్లా అనేకమైన సంఘటనలు ఉన్నాయి. గెలిచిన రోజు మాట్లాడతారు, మళ్ళీ గెలిచిన రోజు బయటకు వస్తాడు, ఇటో కరడాజు నాటో కరడాజు ఇట్లా దుడుచుకుంటా అవాకులు చెవాకులు మామూలుగా ఉండదు. ఇక అసలు మొత్తం కేసీఆర్ నడిపిస్తున్నట్టు మన జీవితాలని ఆయన చేతుల్లో రిమోట్ ఉందన్నట్టు మాట్లాడతారు. ఇక కవిత వాళ్ళ బిడ్డ అయినా పొట్టు తిడుతుంటే బీజేపీతో కలవటానికి చూస్తాడు, నాకు ఆయన వచ్చి ఏం చెప్తారు? లేదు నా బిడ్డ తప్పు చేసిందని చెప్తారా? ఆమె చెప్పేది తప్పు, నేనే రైట్ అని చెప్తారా? ఆయన చెప్పలేడు. ఆయన ఎప్పుడు కూడా నెగిటివ్ రోల్ ఉందంటే రాడు బయటికి, సత్య పిరికి పంద అన్నట్టు. దీన్ని బట్టి ధైర్యవంతుడైతే అది పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా రెండింటికి వస్తారు బయటికి, చెప్తారు, కానీ చెప్పడు. ఆయన విడడు. మీరు టైం వేస్ట్ చేసుకొని ఆ పత్రికలు నిండా వార్తలు వేరే రాయండి, ఎందుకు? ఆయన మౌనం విడడు, ఏం ఆగదు. అది టీ కప్పుల తుఫాన్లకి ఎటో పోద్ది, దాంతో అయ్యేది లేదు పోయేది లేదు. వాళ్ళ కుచితత్వం ఏందో, ఆమెకు సోకాదు నోటీసు సస్పెండ్ చేయలేదంటే వాళ్ళ సంకుచిత అంటే ఎంత నేరో మైండ్ ఉందో, ఎంత ఇది ఉందనేది, లోపాయకార ఒప్పందాలు ఉంటే వాళ్ళ పార్టీలు దేనికోసం అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది. ఆలయ నరేంద్రకు లేని, ఈటెల రాజేందర్కి లేని, విజయశాంతికి లేని, తాటికొండ రాజే ఈటెల రాజేందర్కి లేని చట్టం వీళ్ళకి ఎందుకు లేదు? వాళ్ళకున్న చట్టాలు, వాళ్ళకున్న పార్టీ బైలా ఏమకి ఎందుకు లేదు అంటే ఉండదు, అంతే. కేసీఆర్ కదా, కేసీఆర్ పార్టీ అది, తెలంగాణ పార్టీ కాదు అది, కేసీఆర్ కుటుంబ పార్టీ అది. ఇంకా ఈయన ఏడంటే కవిత చెల్లని రూపాయి అంటే, ఆమె చెల్లితేంది చెల్లపోతుంది. ఇప్పుడు ఆమెతోనే ఏంది మనకి? ఆమెను మార్చుకొని మనం డబ్బులు సంపాదించేది ఉందా, లేకపోతే ఆమెను కొనుక్కునేది ఉందా? వాళ్ళు చెల్లె రూపాయి అయినా ఆమె రూపాయి మనకైతే రాదు కదా. ఆమె కొడుకులకి, ఆమె మనవాళ్ళకి, ఆమె తరతరాలు తింటానికి సంపాదించుకుంది. అది చెల్లని రూపాయి ఇంకా చెల్లె రూపాయి, డబ్బుల పరంగా రాజకీయంగా జరగకపోవచ్చు. ఆమె కాడ ఏమి ఉట్టిదే ఇదంతా. కేసీఆర్ బిడ్డ కాబట్టి వార్తలు రాతారు, కానీ ఇంకోటి అయితే రాతాడు. ఎవడన్నా ఒక పేదోడు వచ్చి నేను పేద ప్రజల కోసం పని చేస్తా, ఒక పార్టీ పెడతా అంటే దాని గురించి వార్తే రాయరు వీళ్ళు, ఈ పత్రికల వాళ్ళంతా. కనీసం సోమాజిగూడలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా, ఇగో పేద ప్రజల గురించి నా కాడ ఒక ఎజెండా ఉంది, నేను మాట్లాడతా అంటే, నువ్వేనా మాట్లాడేది? వాళ్ళు మాట్లాడాలి పెద్దోళ్ళు, కానీ నువ్వు ఎక్కడ మాట్లాడతావు? మాకు ప్యాకేజీలు రమ్మని పోనీ ప్రెస్ మీట్ అని పక్కన పెడతారు. ఇట్లా ఉంటుంది అన్నమాట. మన పార్టీలు అంతే ఉన్నాయి, పత్రికలు అంతే ఉన్నాయి. రేషన్ పరేషాన్ ఉందట, వీళ్ళు లేనిపోంది పెట్టారు. 3 నెలలకు ఒకసారి ఇస్తాడు, జూను, జూలై, ఆగస్టు. ఇదేనికంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు. వాస్తవంగా వర్షాలు ఉంటాయి కాబట్టి లోడ్లు రాలేవు కదా, రేషన్ లోడు స్టాక్ పాయింట్ నుంచి అది ఇక్కడ రావాలి కదా, రాలేవు కాబట్టి ఒకసారి 3 నెలలు ఇస్తారట. ఎట్టెత్తారు 3 నెలలు? వాడు బయోమెట్రిక్ ఆడ వాడు ఏం చేస్తారు? ఒక్కొక్కరికి 6 కేజీలు బియ్యం నెలకి, ఒక ముగ్గురు ఉంటే ఒక 18 కేజీలు, నలుగురు ఉంటే 24 కేజీలు. ఒకసారి తీసుకోవాలంటే ఒక నెలకే 24 కేజీలు దాని మీద పెడితేనే అది తీసుకుంటుంది, లేదా తీసుకోదు. మరి 3 నెలలు ఇవ్వాలంటే 72 కేజీలకు పెట్టాలా, పెడితే అది తీసుకోదు మిషను. మరి ఆ సాఫ్ట్వేర్ ఏమైనా చేంజ్ చేశారా? ఏం లేదు. మరి ఎవరు ఇవ్వాలి, ఎట్ట ఇవ్వాలి బియ్యం? మరి వాళ్ళకి స్టాక్ పాయింట్, ఈ డీలర్ల దగ్గర స్టాకు నిల్వ చేసే గోడౌన్లు చిన్న గదులు ఉంటాయి, 1 నెలకు సరిపోను. మరి 3 నెలలకు సరిపోను వాళ్ళకి రూములు ఉండాలి, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ సెట్ చేయాలి, దానికి సంబంధించిన కాంట్రాక్ట్ సెట్ చేయాలి. ఇవన్నీ చేయకుండా 3 నెలలకి ఇస్తామంటారు. ఇప్పుడు నానా పరిశాను రేపే ఉంది కథ.
మరి ఏం చేయాలి ఇప్పుడు? పాపం ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీకిపై మల్లగొల్లాలు. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర కసరత్తు. 2 నెలలకే సరిపడా నిల్వలు ఉన్నట్టు అంచనా. వానాకాలం సీఎంఆర్ రైస్ ఇంకా అప్పగించిన మిల్లలు. ఒకేసారి స్టాక్ వస్తే భద్రపరిచేందుకు డీలర్ల తిప్పలు. కొత్త ఇండ్లు తీసుకుంటే అద్దెలు ఎలా చెల్లించాలని గగ్గోలు. ఈ పాస్ సాఫ్ట్వేర్తోనే అంటే కొత్త ఇల్లు అంటే స్టాక్ పెట్టుకోవడానికి డీలర్లు తీసుకోవాలిగా, రూమ్ కావాలిగా. మరి ఒక నెలతో పెట్టేదే ఉంది వాళ్ళ కాడ, ఇంకో 2 రూములు తీసుకోవాలి. మళ్ళీ అద్దెలు ఈ 2 నెలల మందమే, తర్వాత ఊడి పెట్టాలా అద్దె. ఇదంతా సమస్యలు ఉన్నాయి. వాటిపైన మరి ప్రభుత్వం దానికి సంబంధించిన అధికారులు ఆలోచించాలా. ఉట్టినే ఇత్తనం అంటే ఇత్తనం అని సంకల్పం కూడా కాదు కదా. రైట్. ఇది ఏడైది. బీఆర్ఎస్ డల్లాస్ సభ ఖర్చు 60 కోట్లట. విదేశీ గడ్డపై అడావిడి ఎందుకని కేడర్ చర్చ. ఏముంది ఇప్పుడు, మొత్తం పార్టీ కార్యకర్తలు డబ్బులు ఇచ్చారు, సందాలు. పార్టీ కార్యకర్తలతో కూడా 10 ఏళ్ళు ఈ రాష్ట్రం పైన పడి మేసి ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల దగ్గర డబ్బులు రాంచుకున్నారు. ఏది ఎలక్షన్ బాండ్లు అని తీసుకున్నారు, ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పి 100 కోట్ల రూపాయలు వాళ్ళ కాడ ఉన్నాయి బడ్జెట్. కేసీఆర్ ఒక 60 కోట్లు వేసుకొని పోయి డల్లాస్లో సరదా చేసుకొని రావడానికి పోయింది. ఏంది దానివల్ల తెలంగాణకు లాభం? ఈ 60 కోట్ల రూపాయలు తీసిపోయి తెలంగాణ సొమ్ముని అక్కడ డల్లాస్లో ఖర్చు పెట్టి దావతులకి వీటికి ఏంది లాభం అంటే ఏముండదు. వాళ్ళకి ఇచ్చారు, రాసిచ్చారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చారు, ఎంజాయ్ చేయండి, మేము డబ్బులు ఇస్తా ఉంటాం, మీరు పోయి ఎంజాయ్ చేయండి అని. ఇక చేస్తాను. ఏమైనా ఉందా? ఇక్కడ కూడా పార్టీ కార్యకర్త జెండా మోసినోడు చచ్చిపోతున్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవటం, జెండా మోసినోడు చదువుకోలేని పరిస్థితుల్లో పిల్లలు చదివించలేని పరిస్థితుల్లో పిల్లలు ఉంటే వాళ్ళకి సాయం చేయటం, అవి చేయాలి. కానీ నువ్వు విమానాల ఖర్చులు, దావతల ఖర్చులు తెసిపోయి 60 కోట్లు ఎందుకు పెట్టాలా అనేది క్యాడర్ చర్చాట వాస్తవంగా. వెలుగు చూద్దాం. వెనక తగ్గని కవిత, డాడీ సైలెంట్. వెనక తగ్గదు, ఈయన సైలెన్సు, మౌనవ్రతం వేడ్డు. మనకేంది బాధ? తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకి ఏంది దరిద్రం? వాళ్ళని తీసుకొచ్చి అయ్యని బిడ్డని కొడుకుని తీసుకొచ్చి మన మీద రుద్ది పత్రికలు, టీవీ ఛానళ్ళు రోజు వెనక తగ్గని కవిత, ముందుకు పోని కేసీఆర్. ఏంది బాధ అంతా? వెనక తగ్గడానికి ఆయన గుంజితే కదా వెనక్కి తగ్గడానికి. ఒక సస్పెన్షన్ చేసి పారదిగితే అయిపోయా. చేయడు, చేతి ఇలా గుట్ట అంతా ఆమె చేతిలో ఉందిగా, బయట పెట్టిదిగా, మళ్ళీ కూతురా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారట. ఈ మాట కాంగ్రెస్ కార్యకర్తలు ఏంటంటే కొడతారు ఎంటబడి. అసలు వాడు ఎవడొచ్చిందో ఎవరు, మీరు ఏదో స్టేట్మెంట్ కోసం ఇచ్చినట్టుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి ఇళ్ళు ఇస్తే మరి మేమేం కావాలో 10 ఏళ్ళు జెండా మోసిన వాళ్ళు అంటారు. ఎవడు చెప్పిన వాళ్ళకి రాలి, ఆడ ఇళ్ళే లేవు. 3500 నియోజకవర్గానికి ఇస్తే ఊర్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పంచెల బట్టి గుంజుతున్నారు జనాలు. 10 ఏళ్ళు ఇల్లు లేక వాళ్ళు చస్తుంటే నువ్వు ఊరికి 4, 5, 10, 15 ఏళ్ళు ఇస్తే ఏడవుతుంది. ఇప్పుడు మొత్తం తిప్పల ఊరికి వచ్చిందంటే మంత్రులు బాగానే ఉన్న కింద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బంది అయింది, నాయకులకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ నువ్వు కోట్ల జనాలు తిరగనేరుగా, రోజు మొహం చూసుకుంటూ తిరగాలని. మరి ఏమో నువ్వు వెళ్తే ఏదో ప్రజాపాలన, ఇంద్రం పాలన అంటే ఏదా ఇల్లు అని వాళ్ళని ఎక్కడోడు అక్కడ నిలదీస్తాను. వీళ్ళు ఇక్కడ ఉండి స్టేట్మెంట్లు మేము స్టేట్మెంట్లు ఇస్తాను. రైట్. దళిత బంధు పైన సమగ్రమైన ఎంక్వైరీ చేయండి అని పద్మనాభరెడ్డి గారు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంటు లెటర్ రాసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఇదే దళిత బంధు పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందన్నారు. ఒక్క మాట ఆయన ఈ పద్మనాభరెడ్డి గారు లెటర్ రాసిన దాకా వాళ్ళకి సోయలేదు ఎంక్వైరీ చేయడానికి. అది చేసినా పీకేది ఏమీ లేదు ఆడ. ఇప్పుడు కాళేశ్వరం పైన, విద్యుత్ ఒప్పందాలపైన, విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పైన చేయట్లే. ఏమొచ్చింది? ఏమైనా వచ్చిందే? ఏమి రాలే. ₹1 ఖజానాకి వచ్చింది లేదు, మనం తిన్నది లేదు, మనం చూసేది లేదు. అక్కడ ఏపీలో అయితే ఏడాది జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు, లక్షల కోట్లు తిండంటే ఏమన్నా ₹1 లక్ష వస్తాయంటే ₹1,00,000 వాళ్ళ జీతాలు దండగా అవుతున్నాయి. ఈ ఏడాది కేసీఆర్ విధ్వంసం చేసిండు, ₹1,00,000 కోట్లు సంపాదించిండంటే ₹1,00,000 కోట్లు కాదు ₹1,00,000 కూడా రిటర్న్ తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ ఉట్టిదే. నా జెండా ఎజెండా పార్టీ రక్షణ అంటుంది కవిత. అసలు నీ జెండా ఏది, నీ ఎజెండా ఏది, నీ పార్టీ ఏది? ఇప్పుడు అసలు నువ్వు ఏ పార్టీ? ఏ పార్టీకి రక్షణ? మీరు బీజేపీకా, కాంగ్రెస్కే, బీఆర్ఎస్కే?
నీకు పార్టీ లేదు, జెండా లేదు. పార్టీ నా ఎజెండా జెండా మొత్తం పార్టీ రక్షణ అంటే నువ్వు నిన్న మంచిర్యాల పోతే ఫ్లెక్సీ లేదు ఆడ. కేసీఆర్ బొమ్మ లేదు, కేటీఆర్ బొమ్మ లేదు, గులాబీ కలర్లో ఫ్లెక్సీలు కూడా అయిన పరిస్థితి. ఇక నువ్వు ఎజెండా ఎడ కాపాడుతావు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చాడు జనాల మీద రుద్దటమైంది. ఎదుర్కొందాం, ఎండగడదాం. ఎవరిని? కవితనే. కేసీఆర్ను వాళ్ళ మేనల్లుడు హరీష్ రావు ఇద్దరు కలిసి కూర్చొని ఫామ్ హౌస్లో 4-5 గంటలు చర్చిస్తాను రోజు. ఏం చేద్దాం, ఎట్లా ఈ కవిత కోవాలింది, కాళేశ్వరం నోటీసులు కోవాలింది, ఎట్లా ఎదుర్కొందాం అంటే ఒకవైపు కవితను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంకొక వైపు కాళేశ్వరం పీసీ ఘోష్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం మిగతా ముందు ఉన్న వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చెప్పాలి, ఇది ఎటు పోద్దని వాళ్ళు కేసీఆర్తోని ఈటల చర్చలు జరిపిండట. హరీష్ మధ్యతత్వం వహించుండి షామీర్పేట ఫామ్ హౌస్లో భేటీ, కాళేశ్వరంపై మంతనాలు, ఆ తర్వాత బీఆర్ఎస్ అగ్రనేతకు ఫోను. బీజేపీలో ఉన్న రాజేంద్ర మనసు అంతా బీఆర్ఎస్ పైనే ఉందని మళ్ళీ ఇందులోకి మహేష్ కుమార్ గౌడ్ ఈటల రాజేంద్ర గుంజండు. అసలే ఆయన బీసీ నాయకుడు అని బలిపోషణ చేసింది కేసీఆర్ కుటుంబమే. వాళ్ళతోనే అటు మీటింగ్ ఎదురు. మీరు కనీసం మీరు ఒక బీసీ నాయకుడు, ఆ గుంజితే కేసీఆర్ కుటుంబాన్ని ఉండను గుంజాలి కానీ మళ్ళీ ఈటల రాజేంద్ర అందులో గుంజి కేసీఆర్తో ఈటల రాజేంద్ర సమావేశం అయిండు. ఆయన మనసు అంతా కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే ఉంది. ఎందుకుంటుంది ఆయన మనసు ఫ్యామిలీ చుట్టుంటే? ఆయన పోయి బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఆయన బొండెగ్గూరికి చంపడానికే ప్రయత్నం చేశారు హుజూరాబాద్ ఎన్నికల్లో. ఆయన ఎట్టగలుగుతారు? సరే రాజకీయం కలవటం వేరు, ఈ సీక్రెట్లు ఎందుకు ఉంటాయి మళ్ళా మతలబులు? ఏనాయన కలిసి ఏమైనా పంచుకుంటే నిజంగానే కాళేశ్వరం దాంట్లో మరి ఎట్టెట్ట పంచుకున్న దాన్ని ఎట్టెట్ట లెక్క చెబుదామని అనుకుంటారు. మరి ఈయనైతే సంచలనమైన కామెంట్ చేసిండు. నిజంగానే షామీర్పేటలో ఏదో ఫామ్ హౌస్లో సమావేశం అయ్యారట. ఆ ఫామ్ హౌస్ సమావేశానికి హరీష్ రావు వచ్చిండట. వీళ్ళిద్దరు మాట్లాడుకుని తెసిపోయి మళ్ళీ కేసీఆర్ దగ్గర మాట్లాడి కేసీఆర్తో ఫోన్ మాట్లాడిచ్చిండట. ఇది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఉన్న కథే ఉంది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ 3 త్రికోణంలో జరిగింది కదా. రాహుల్ గాంధీ మహేష్ కుమార్ గౌడ్కి పిలిచి చెబుతారు, ఇగో ఎల్ఎల్ని ఇది తీసుకోవాలి మంత్రి పదవులు కంటే, అది తీసుకొచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డికి చెబుతారు. ఈయన అడిగిపోడు, ఆయన ఎరకరాడు. వాళ్ళ కథ లెక్కనే ఉంది ఇది ఆంధ్రప్రభ. సాక్షి చూద్దాం. ఈనాడు పార్టీలో 10 ఏళ్ళు ఎంతో ఆవేదన అనుభవించిందట కవిత గారు. అంటే మీరే కేసీఆర్ బిడ్డగానే 10 ఏళ్ళు పార్టీలో ఎంతో ఆవేదన అనుభవిస్తే ఇక మిగతా నాయకుల పరిస్థితి పాపం నిజంగానే నట్టుంది. ఈటల రాజేంద్ర అప్పట్లో చెప్పిండు బయటకు వచ్చినప్పుడు. హరీష్ రావు కళ్ళకు బట్ట పెట్టుకొని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి ఆవేదనకి. మరి ఆ ఏడ్చి నేనైతే నమ్మలే అప్పుడు. అట్టెట్టే ఆడతారు రాజకీయ నాయకుడు కూడా నేడతారు అనుకున్నాం. మరి ఏమని చెప్పేదాన్ని బట్టి ఇది నిజమే హరీష్ రావు కాదు, అందులో క్యాబినెట్లో ఉన్న నాయకులు మిగతా అందరూ ఏడ్చే ఉంటారు. ప్రతిసారి ప్రగతి భవన్ పోయి ఆయన అపాయింట్మెంట్ ఇయ్యక, ఆయన పట్టించుకోక, లెక్క చేయక, మనుషులు లెక్క చూడక, పురుగులు లెక్క చూస్తే ఏడ్చిన వాళ్ళే ఉన్నారట్టుంది నిజంగానే. కవిత చెబుతుంది స్వయంగా 10 ఏళ్ళు నేను ఎంతో ఆవేదన అనుభవించిందట. పాపం ఆవేదన అనుభవించి ఉన్న ఆస్తులను అమ్ముకొని, ఆస్తులు లేకపోయా మొత్తం అయిపోయాయి. రాజకీయాల్లోకి తీసుకొచ్చి అనవసరంగా జాబ్ చేసుకున్నామని, వ్యాపారం చేసుకున్నామని కేసీఆర్ కొడుకునేమో జాబ్ చేసేటోడు ఏమో వ్యాపారం చేసేదట. అప్పట్లో బ్యూటీ పార్లర్ ఏదో పెట్టేదట. వీళ్ళని పాపం 10వ పరకో రూపాయి సంపాదించుకోకుండా తీసుకొచ్చి ప్రజల కోసం సేవ చేపిస్తే ఇవాళ రూపాయి లేకపోయి అద్దెళ్లలో ఉంటుంటే ఆవేదన చెందకపోతే ఏం చేసేది పాపం? ఏమి లేదా పాపం. పిల్లలను చదివించుకోవడానికి బడి ఫీజు కట్టడానికి కూడా ఫీజులు లేక ఇబ్బంది పడుతుంటే ఏమైనా ఉంటే తెలంగాణలో ఉన్న సమాజమే సందాలు వేసుకొని ఇవాళ కవితకి, కేటీఆర్కి. ఎందుకంటే ఈ దేశం కోసం, తెలంగాణ కోసం వాళ్ళ నాయన త్యాగం చేసిండు. 2 సంతానాన్ని త్యాగం చేసి మొత్తం వాళ్ళ సేవలన్నీ పాపం నరాలు మొత్తం చచ్చుబాడాయి చేసి అన్నట్టు చెప్తుండ్రు వీళ్ళు. ఏమో సిగ్గుండాల. ఏం ఆవేదన? కడుపు నిండా సంపాదించుకుంటారు. మంచిగా బంగ్లాలు, ఫామ్ హౌజులు, 100 ఎకరాల భూములు. ఇంకా ఆవేదన ఎక్కడిది? ఆవేదన ఉంటే గింటే నిజంగా పార్టీకి త్యాగం ఉద్యమం చేసిన కార్యకర్తకు ఆవేదన ఉంది. ఉద్యమం చేసిన కార్యకర్తను పక్కన పెట్టి మల్లారెడ్డిని, గంగుల కమలాకరు, పువ్వాడ అజయ్ కుమారు మీ ఫామ్ హౌజుల కోసం, గెస్ట్ హౌజుల కోసం పట్టుకొచ్చి పెట్టి మళ్ళీ ఆవేదన అంట. అవును, గంగుల కమలాకరు డైరెక్ట్ చెప్పిండు, నాకు మంత్రి పదవి ఉట్టికి రాలా, కవితకు పెద్ద ఇల్లు రాపించిన ₹1,00,00,000 ఇంకేంది ఆవేదన మీకు? రైట్, ఇది ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.